హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో క్రేప్ శారీస్ చూపించబోతున్నానండి. నేను చూపించేదైతే ఓన్లీ 4 డిజైన్సే, కానీ ప్రతి డిజైన్ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. అందుకని ఓన్లీ 4 చూపిస్తున్నానండి. బ్లాక్ అండ్ వైట్ క్రేప్స్కి మన ఛానల్లో ఉన్న క్రేజ్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా యాడ్ అయిన వారికి మాత్రం ఇవి చూసి ఉండరు. ప్రీవియస్లో బ్లాక్ అండ్ వైట్ క్రేప్స్ అంటే అసలు హాట్ కేక్స్ లాగా సేల్ అయ్యాయి. అందుకని ఎప్పుడూ మల్టిపుల్ పీసెసే తెస్తాము. అలాగే ఈసారి కూడా ప్రతి డిజైన్ మల్టిపుల్ పీసెస్ ఉంది. 1 బై 1 చూసేద్దాం. ఫస్ట్ చూపిస్తున్నది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చి పళ్ళు సైడ్ అటాచ్ చేసి ఉంది, అందుకని ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది పళ్ళు అండి. మీరు గమనిస్తే బ్లౌజ్లో వచ్చిన ప్రింటే శారీకి బోర్డర్ లాగా కూడా వచ్చిందండి. శారీ బోర్డర్స్ వచ్చేసి బ్లౌజ్ ప్రింట్తో ఒక బోర్డరు, ఆ తర్వాత ఇట్లా ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది. ఇది పళ్ళు కదా. శారీ అంతా కూడా ఇలా స్మాల్ ప్రింట్ ఉంటుందండి. ఇంకా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి శారీ అంతా. ఇక బ్లౌజ్ కూడా ఇక్కడే వచ్చింది కాబట్టి మీరు చూడండి, ఇది శారీ, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజు బ్లాక్ మీద వైట్తో డిజైన్ అండి. చాలా బాగున్నాయి కదా. నేను ఎందుకు ప్రైస్ పెరిగింది అనుకున్నాను, ఇంకా ఇప్పుడు బ్లౌజులు చూస్తే అర్థమవుతుంది. నాకు లాస్ట్ టైం గుర్తున్నంత వరకు ప్లెయిన్ బ్లాక్ బ్లౌజులు అలానే వచ్చినట్టు గుర్తు. వైట్ మీద బ్లాక్ వచ్చినా, బ్లాక్ మీద వైట్ వచ్చినా ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు. ఈ శారీకి కూడా అంతేనండి. బ్లౌజ్లో వచ్చిన ప్రింటే బోర్డర్గా వచ్చింది. ఇందాకటి శారీకి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి వైట్. వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదండి, లైట్ క్రీమ్ కలర్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ టేబుల్ డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్స్ కూడా రెండు వైపులా సేమ్ బోర్డర్స్ వస్తాయండి. ఈ బ్లౌజు జిగ్జాగ్ లైన్స్ అండి. బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది, దీనిలో వచ్చేసి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదేమో పళ్ళు. ఒక 3-4 చీరలు ఉన్నాయండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నా దగ్గర. అంత పిచ్చి నాకు ఈ కాంబినేషన్ అంటే. శారీస్ కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్లలో బ్లాక్ అండ్ వైట్ చీరలు ఎప్పుడూ ఉంటూనే వచ్చాయి నా దగ్గర. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది, బ్లాక్ మీద వైట్ ప్రింట్. అలాగే బ్లౌజ్ లాంటి బోర్డరు అండ్ ప్రింటెడ్ బోర్డర్ కూడా రెండు. శారీ అంతా ఇదే విధంగా వస్తుందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజు. ఇది కూడా కొంచెం జామెట్రికల్ ప్యాటర్న్లో అట్లా వచ్చింది. ఇవి ప్రతి చీర కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మోడల్ నెంబర్ వేయట్లేదండి. మీరు డిజైన్ క్లియర్గా వచ్చేలాగా ఫోటో పెడితే మీకు కరెక్ట్ శారీ వస్తుంది. ఫోటో కానీ క్లియర్గా లేక మీరు అనుకున్న చీర కాకుండా వేరేది వస్తే ఇంకా మార్చడం అనేది ఉండదండి. ఎందుకంటే చాలామంది ఫోటోలు సరిగ్గా పెట్టట్లేదండి. తీసిన ఫోటోను కూడా రేటు, కోడ్ నెంబరు కనపడకుండా క్రాప్ చేసేసి పెట్టడం, లేదంటే బుటా ఉందనుకోండి ఓన్లీ ఈ బుటానే కనిపించేలాగా పెట్టడం, అట్లా చేస్తున్నారు. ఫోటో క్లారిటీ లేకపోతే శారీ మారినా కూడా నేను ఇంకా మార్చనండి. ఇదిగోండి పళ్ళు. కాశ్మీరీ ప్రింట్ అంటూ ఉంటాయి కదా, నేను ఆ టైపు ప్రింట్ అండి ఇది. సేమ్ ఇంకా బ్లౌజ్ లాంటి బోర్డరు, మళ్ళీ ప్రింటెడ్ బోర్డరు, అంతా కామను. ప్రతి చీర కూడా మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మీరు వీడియో 1-2 సార్లు చూసుకొని మీకు బాగా నచ్చిన చీరను బుక్ చేసుకోండి. చూసారు కదండి, మనందరి ఫేవరెట్ బ్లాక్ అండ్ వైట్. అంటే జనరల్గా బ్లాక్ అండ్ వైట్ అంటున్నాం, కానీ ఇది లైట్ క్రీమ్ కలర్ అన్నమాట. చాలా బాగున్నాయండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.